ముస్లిమ్స్కి కానీ జూయిష్ పాపులేషన్కి కానీ వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ అని చెప్తూ ఉంటాం. టెస్టిస్ నుంచి మంచి స్పర్మ్స్ పుట్టాలంటే టెస్టిస్ యొక్క టెంపరేచర్ అనేది, ఎవరికైతే టెస్టిస్ బయటికి రాక లోపలే ఉండిపోతుందో టెస్టిస్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ టెస్టిస్ కాస్త క్యాన్సర్లా కూడా మారే ప్రమాదం అని. పిల్లాడికి యూరిన్ పోసినప్పుడల్లా మంటలాగా రావడము, ఆర్ కొందరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ దారి తీయడము, ఫీవర్ లాగా వచ్చే ప్రమాదం కూడా ఉండనే ఉంటుంది. సో మనకి అందరూ కూడా మగపిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్గా మనము మగపిల్లాడి తండ్రిగా చూసుకోవాల్సింది ఏంటి అంటే టెస్టిస్లు 2 ఉన్నాయా ఆర్ ఒకటే ఉందా. అంటే బయటికి స్క్రోటం అనబడే సంచి ఏదైతే ఉంటుందో దాంట్లో 2 వృషణాలు ఉన్నాయా, ఒకటే వృషణం ఉందా అనేది తప్పకుండా చూసుకోవాలి. అది కాకుండా మనకు పెన్నిస్ పైన స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోర్ స్కిన్ అంటాం. అందరికి కూడా ఫోర్ స్కిన్ అనేది యూరిన్కి వెళ్ళేటప్పుడు కానీ ఆర్ జనరల్లీ వెనకలికి వచ్చేస్తూ ముందరికి వస్తూ ఉండాలి. ఎవరికైనా ఇలా ఫోర్ స్కిన్ వెనకలికి రాకపోతే కూడా ఇది మగవారికి ప్రాబ్లం అని గుర్తించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. సో ఈ 2 టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. అంటే జనరల్లీ మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మగ శిశువు ఎవరైతే తల్లి లోపల పెరుగుతున్నారో వాళ్ళు పెరుగుతున్న కాలంలో వారికి ఈ టెస్టిస్ లేదా వృషణం అనేది స్క్రోటం అనబడే సంచిలో ఉండదు. ఎక్కడో కడుపులో కిడ్నీల పక్కన టెస్టిస్ అనేది దాక్కొని ఉండడం జరుగుతుంది. అలా లోపలున్న టెస్టిస్ కాస్త మనకు దాంట్లో టెస్టిస్ నుంచి మంచి క్వాలిటీ స్పర్మ్స్ రావాలి అంటే టెస్టిస్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ టెస్టిస్ అనే వృషణం కాస్త కడుపులో దాటుకుంటూ కడుపులో ఉన్న కండరాల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని ఆ గ్యాప్ ద్వారా కడుపుని దాటుకొని స్క్రోటం అనబడే సంచిలో ఎంటర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది టెస్టిస్ అనేది. ఎవరికైతే ఈ 2 పక్కల సపరేట్గా మనకు జారుతూ ఉంటాయి. ఎవరిదైనా మగపిల్లాడు పుట్టిన తర్వాత వారి తండ్రికి ఎందుకు ఈ పద్ధతి చెప్పడం జరుగుతుందంటే మదర్కి ఇవన్నీ పెద్ద ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి ఫాదర్కి మినిమం డ్యూటీగా ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఎందుకు చెక్ చేసుకోవాలి అండ్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది అని చూసుకుంటే మనం ఇందాకే చెప్పినట్టు టెస్టిస్ నుంచి మంచి స్పర్మ్స్ పుట్టాలంటే టెస్టిస్ యొక్క టెంపరేచర్ అనేది తక్కువగా ఉండాలి. టెస్టిస్ అనేది బాడీని దాటి బయటకు వచ్చేస్తే అది బాగా ఫ్రీగా గాలికి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ దాని టెంపరేచర్ కంట్రోల్డ్గానే ఉంటుంది. వారికి ఎటువంటి సమస్య ఫ్యూచర్లో రాదు. కానీ ఎవరికైతే టెస్టిస్ బయటికి రాక లోపలే ఉండిపోతుందో వాటికి వచ్చే కండిషన్నే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అంటే పేరులో ఉన్నట్టే డిసెంట్ అవ్వాల్సిన టెస్టిస్ డిసెంట్ కాకపోవడమే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇలా కిందికి జారిపోని వారిలో ఎటువంటి ఇబ్బంది దారితీయచ్చు అంటే మనకు టెస్టిస్ బయటికి దిగిపోతే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి టెస్టిస్కి ఏం డోకా ఉండదు. కానీ టెస్టిస్ ఎవరిలో అయితే బాడీ లోపలే ఉండిపోతుందో వారికి బాగా టెంపరేచర్ అనేది ఎక్కువైపోయి టెస్టిస్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ అనేది ఒక టైం వరకు అయితే మనం కరెక్ట్ చేస్తే రివర్స్ అవుతుంది. కానీ ఒకానొక టైం తర్వాత మనం టెస్టిస్ని పైనుంచి కిందికి దిగజార్చినా కూడా ఎటువంటి ఉపయోగము ఉండదు. అప్పుడే పుట్టిన పిల్లాడికి టెస్టిస్ ఒకవేళ కిందికి రాలేదు అంటే వారిలో ఒక 5-6 months వెయిట్ చేసినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఏ మగవాడికైనా 1.5 year దాటిన తర్వాత ఈ ప్రాబ్లం కనుగొంటే మాత్రం పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకు అంటే మనకు ఆ గోల్డెన్ పీరియడ్ అంటే ఈ టైం లోపల మనం టెస్టిస్ని పైనుంచి కిందికి తీసుకొని వస్తే టెస్టిస్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. 1.5 year దాటిన తర్వాత మనం తెచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు. ఉపయోగం లేకపోగా ఇబ్బంది పరంగా ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అంటే టెస్టిస్ బయటకు వస్తే నార్మల్ అంటాం. టెస్టిస్ ఎవరిలో అయితే లోపలే ఉండిపోతుందో వారికి డ్యామేజ్ అంటూ జరుగుతూ అండ్ ఎప్పుడైతే హీట్ అనేది ఎక్కువగా ఆ టెస్టిస్ పైన పడుతుందో వారిలో ఈ టెస్టిస్ కాస్త క్యాన్సర్లా కూడా మారే ప్రమాదం అనేది ఉంటుంది. ఇలా లోపల ఉండిపోయిన వారిలో అందరిలో అవుతుందని లేదు. కానీ బట్ ఆ రిస్క్ అనేది టెస్టిక్యులర్ కార్సినోమా ఆర్ క్యాన్సర్ ఆఫ్ ద టెస్టిస్ అనేది ఎవరికైతే టెస్టిస్ కిందికి జారకుండా అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటుందో వారిలో క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇది పుట్టిన పిల్లాడిగా ఏమీ చూసుకోలేడు కాబట్టి ఇది ఖచ్చితంగా
ఆ మగపిల్లవాడి తండ్రి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చూసుకొని 2 సైడ్స్ టెస్టిస్ స్క్రోటంలో ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్, మనం ఇందాక ఏమనుకున్నాము, పెన్నిస్ పైన ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ వెనకలకి వస్తుందా లేదా కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు, మనకు సపోజ్ ఈ వేల్నే పెన్నిస్ అనుకుంటే మనకు యూరిన్ వచ్చే మార్గం అనేది, మనకి స్కిన్ అనేది వెనకలకి వస్తే యూరిన్ అనేది గోడ పైన కానీ ఆర్ బయటికి మనకు ఒక కర్వ్ లాగా వస్తూ ఉంటుంది. బట్ ఎవరికైతే ఆల్రెడీ ఫోర్ స్కిన్ అనేది ఎక్కువగా ఉండిపోయి మనకి కంప్లీట్లీ బ్లాక్ అయ్యేలా చేస్తుందో వారికి ఏమవుతుంది, పిల్లోడు యూరిన్కి వెళ్ళినా కూడా వారికి పైపుకి ముందర ఈ చర్మం అంతా ఉండడం వల్ల వారికి యూరిన్ ఏదైతే దారలాగా రావాలో ఆ దార రాకుండా ఎక్స్ట్రా ఫ్లోగా డ్రాప్స్ లాగా లీక్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎవరైనా పేరెంట్స్ గమనించినట్లయితే మాత్రం తప్పకుండా ఆ చిన్నపిల్లాడికి ఒక డాక్టర్ కన్సల్టేషన్ అనేది ముఖ్యం. ఎందుకు అంటే ఆ ముందర ఫోర్ స్కిన్ అది అట్లానే ఉండిపోతే ఆ పిల్లాడు యూరిన్ పోసినప్పుడల్లా కూడా యూరిన్ తనపైనే పడి తన యూరిన్లో తన చర్మం అంతా సోక్ చేసుకుని అయ్యి అది ఫ్యూచర్లో పిల్లాడికి యూరిన్ పోసినప్పుడల్లా మంటలాగా రావడము ఆర్ కొందరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి దారి తీయడము, ఫీవర్ లాగా వచ్చే ప్రమాదం కూడా ఉండనే ఉంటుంది. అందుకే ఆ అడ్డంకిలాగా ఆర్ అడ్డులాగా ఏదైతే స్కిన్ ఏదైతే వస్తుందో దాన్ని తొలగించడం అనేది అత్యంత ఇంపార్టెంట్. అది కూడా చిన్నప్పటి నుంచే మనం కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకు హైజీన్ పరంగా కూడా శుభ్రత పరంగా కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే మనకు వరల్డ్ వైడ్ అంతా కూడా చూసినట్లయితే క్యాన్సర్ ఆఫ్ ద పెన్నిస్ అంటే పెన్నిస్కి అంగానికి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం జనరల్లీ ఎవరిలో ఉంటుంది, ఎవరిలో తక్కువగా ఉంటుంది అని చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే ముస్లిమ్స్కి కానీ జూయిష్ పాపులేషన్కి కానీ వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ అని చెప్తూ ఉంటాం. ఎందుకు మతానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఈ ముస్లిమ్స్కి కానీ జూయిష్ పాపులేషన్కి కానీ చిన్నప్పుడే సుంతి ఆపరేషన్ లేదా సర్కంషన్ అనే ఆపరేషన్ చేసేస్తారు కాబట్టి వారిలో చిన్నప్పటి నుంచే శుభ్రంగా పెట్టుకొని హైజీన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ ఉండవు కాబట్టి వారిలో ఈ పెనైల్ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్ ఆఫ్ ద పెన్నిస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అని వరల్డ్ వైడ్ కూడా మనకు ప్రూవ్ అవ్వడం జరిగింది. సో అందుకే మగవారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ మనకు 2 టెస్టిస్లు స్క్రోటంలో ఉన్నాయా లేదా అండ్ పెన్నిస్ పైన స్కిన్ అనేది వెనకలికి వస్తుందా రాదా అనేది 2 చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇమీడియట్లీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. థ్యాంక్ యూ.